మే నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారి జీవితంలో అద్భుత మార్పులు. మీరు తప్పకుండా ఈ 4 శుభవార్తలు వింటారు. ఆ శివయ్య శాసించాడు, జరగబోయేది ఇదే. మే నెల పూర్తి అయ్యేలోపు మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే చూడబోతున్నారు, వీరి జీవితంలో కలగబోయే అద్భుతమైన పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. మకర రాశి వారికి సమయం శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు అయితే ఉంటాయండి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుంది. మీకు అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. అసాధారణమైన ఫలితాలు సాధించడానికి కాలం మీకు ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది. మీ పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. తద్వారా మీ మనోబలం ఒక పర్వతంలాగా పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం ఒక సముద్రంలాగా విస్తరిస్తుంది. ఆర్థిక విషయాలు ఒక బలమైన పునాదిని అందిస్తాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఒక బంగారు నాణ్యంలాగా సద్వినియోగం చేసుకుని మీ ఆదాయాన్ని ఒక నదిలాగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అనేకమైన మార్గాల్లో సంపదను పెంచుకోవడానికి కాలం మీకు ఒక అద్భుతమైన వేదికను అందిస్తుంది. స్థిరాస్తులను వృద్ధి చేసే విధంగా ఒక తెలివైన పెట్టుబడిదారుల్లాగా నిర్ణయాలు తీసుకోండి. మొహమాటం అనే బలహీనత కారణంగా ఆర్థిక నష్టాలు ఏర్పడకుండా ఒక అప్రమత్తమైన సైనికుల్లాగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి పనిని కూడా ఇంట్లో వారితో సంప్రదించి సమష్టిగా నిర్ణయాలు తీసుకోవడం ఒక బలమైన కుటుంబ బంధానికి చిహ్నం. ఒత్తిడి అనే శత్రువును జయించడం ద్వారా మీరు కార్య సాఫల్యం అనే శిఖరాన్ని చేరుకుంటారు. మీ ఓర్పును పరీక్షించేవారు ఒక అగ్నిలాగా మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నాలు చేయవచ్చు కనుక జాగ్రత్త. ప్రశాంతంగా వ్యవహరించి మీ లక్ష్యాలను ఒక యోగిలాగా సాధించండి. ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తే మీకు ఒక మంచి భవిష్యత్తు అనేది కనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దండి. కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందిస్తారు. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు అదృష్టాన్ని ఒక వరంగా ప్రసాదిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని, వినలేనటువంటి రీతిలో మీకు ఈ సమయం అయితే మారబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి ధన ప్రవాహం కూడా ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. మకర రాశి వారికి ఈ సమయం వీరికి అంతా కూడా అనుకూలమైన వాతావరణమే అధికంగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే సమస్యలు అనుభవిస్తూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలగబోతోంది. మీరు చాలా శుభవార్తలు కూడా వింటారు. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రహస్థితిని బట్టి ఈ రాశి వారి జీవితాల్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు అయితే వస్తాయి.
ఈ రాశి నుండి గురుడు 6-7 స్థానాల్లో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మకర రాశి వారికి అదృష్ట ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. వివాహితులకు ఈ కాలంలో సంతోషంగా ఉంటుంది. సంతానం గురించి మీరు శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చండి. మరొక వైపు న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు 2025లో ఈ రాశి నుండి 2-3 స్థానాల్లో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు అపారమైన విజయాలు సాధిస్తారు. శనిదేవుని ఆశీస్సులతో మీ సంపద అనేది కూడా సమయంలో పెరగబోతోంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో పోటీ పరీక్షల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. జీవన శైలి పైన పూర్తిగా శ్రద్ధ వహించాలి. దీంతో పాటుగా కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడి కూడా ఏర్పడవచ్చు కనుక జాగ్రత్త. ఈ రాశి వారి విద్యారంగంలో కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మృదు మధురంగా ఉంటుంది. మీ భాగస్వామి మీతో తమ మనసులో మాట చెప్పగలుగుతారు. మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కనిపిస్తోంది. వారు మీకు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉంటాయి. మీ ప్రేమ వివాహ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారాలకి ఏడాది చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారి కొత్త సంవత్సరం ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీకు పెద్ద మొత్తంలో ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు అనేక ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు కూడా చాలా చక్కటి లాభాలు వస్తాయి. అయితే ఈ ఏడాది మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్కట్ మార్గాలను కూడా ఎంపిక చేసుకోవద్దు. ఎందుకంటే నష్టపోయే అవకాశం కూడా మీ జీవితంలో ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారు బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి. మరొకవైపు మీరు ఇల్లు కొనాలి అన్నా, అమ్మాలి అన్నా కూడా మీ కల ఈ సమయంలో నెరవేరుతుంది. మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాలి. మీరు పూర్వీకుల ఆస్తి నుండి చాలా డబ్బు కూడా సంపాదిస్తారు. కెరియర్ పరంగా ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు కూడా ఈ సమయంలో కనబడుతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి గట్టి పట్టుదల అనేది ఉంటుంది. గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే వీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా వీరు ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాలని వీరు అసలు తీసుకోరు. చూసారు కదా, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.